అనుకూలం, ఇంకొకరికి అనుకూలం లే. మాకేమి సాక్షి పేపర్ లాగా, సాక్షి మీడియా లాగా మాకు సొంత పేపర్లు, సొంత ఛానల్స్ లేవు. అనుకూల మీడియా కాదు, ఐదుగురు బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన కథనాల మీద అనుకూల మీడియా అయితే ఎందుకు రాస్తారు మా మీద? ఐదుగురు బీసీ మంత్రుల మీద ఆయన అడిగింది అదే. అనుకూల మీడియా అయితే మా మీద ఎందుకు రాస్తుంది? అనుకూల మీడియా అయితే మా మీద రాయకూడదు కదా, మమ్మల్ని పొగడ్తా రాయాలి కదా. అనుకూల మీడియా అయితే రాస్తుంది, పొగుడుతా రాస్తుంది. ఈ ఐదుగురిని మినహాయించి మిగిలిన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలు ఎక్కడా ఉండవండి. ఏదైతే తెలుగుదేశం పార్టీలో జరిగినా, ఏది జరిగినా ఏ మీడియాలో రాసినా మా గురించి ఏదైనా జరిగిన వాస్తవాలు రాస్తే దాన్ని సరిచేసుకుంటాం, సరిచేసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ మాకు అనుకూల మీడియాలు, వ్యతిరేక మీడియాలు. సరే కృష్ణాంజనేయులు గారు, మీరు 2 రోజులు ఆగండి, అధిష్టానం పిలిపించేదాకా ఆగండి. వాళ్ళు తేల్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం మీద మాట్లాడుకుందాం. సురేంద్ర నాయుడు గారు, తిరుపతికి సంబంధించి ఒక అంశం, ఆ ముంతాజ్ హోటల్లో మేము నిర్మాణం ఆపిచ్చేస్తున్నాం, సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణకి మేము నడుములు కంకణాలు అన్నీ కట్టేసుకొని దిగామని అన్నారు కదా మొత్తం ఈ కూటమి అంతా. ఆ కన్స్ట్రక్షన్ నడుస్తున్న మీద ఒక స్వామి మాట్లాడాడు అక్కడ, ఆయన ఒక సాధువు, చూడండి ఇంకా నడుస్తుంది. చూశాను సార్, నేను చూశాను. సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా? మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా? సాక్షాత్తు ఏడుకొండలవాడి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి. అది సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా? మరి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల, శేషాద్రి కొండ సమీపం లోపల మీరు బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉంది, పర్యాటక శాఖ ఉంది. మరి స్వామివారిని నిత్యము కొలిచేటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల. రైట్ సురేంద్ర నాయుడు గారు, మీరు లోకల్ కాబట్టి ముందర మిమ్మల్ని అడుగుతున్నారు, తర్వాత అరుణ్ గారి దగ్గరికి. ఇప్పుడు ఎట్లా జరుగుతుందండి? మీరేమో టీటీడీ చైర్మన్ గారు అక్కడ పైన కొండ మీద కూర్చొని సింహనాదం చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించేది లేదు, ఎవరు వాళ్ళ తాడ తీస్తాం, ఇంకేం లేదు, ఒలిచి ఉతికి ఆరేసి క్లిప్పులు పెడతాం అన్నారు. ఓ పక్క కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడుతున్నారు. నేను ఆయన గురించి మాట్లాడట్లా, నేను ప్రభుత్వం గురించి. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ఇది మేము ఇచ్చిన, మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అనుమతి కాదు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనుమతి. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడే సందర్శించి దీన్ని అనుమతులు రద్దు చేపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత బిఆర్ నాయుడు క్లియర్ గా ఏదైతే కొండ మీద ఉన్నటువంటి అన్య మతస్థుల్ని కానీ, అన్య మతానికి సంబంధించిన వాళ్ళని కానీ కిందికి దింపుతాం, లేదంటే వేరే దగ్గరికి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంతో పాటు ఏదైతే ఈ హోటల్ ఉందో ముంతాజ్ హోటల్, ఈ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి అనుమతులన్నింటిని కూడా రద్దు చేస్తామని చెప్పి బిఆర్ నాయుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. బిఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా చెప్పారు. దీన్ని ఆల్రెడీ ఆపేసి దానికి అనుమతులు లేకుండా దాన్ని ఏదో అదేమది బార్ అండ్ రెస్టారెంట్ అనేసి స్వామి చెప్తున్నారు. నేను మొన్న కాకుండా లాస్ట్ 22 రోజులకు ముందు, 25 రోజులకు ముందు ఒకసారి ఇక్కడ ఓం ప్రకాష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మన ఈ అదేంటది సనాతన ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించిన అతను కాల్ చేస్తే మేము కూడా వెళ్ళాం అక్కడికి. ఇక్కడ ఇది జరుగుతూ ఉందన్న ఒకసారి చూద్దాం అంటే వెళ్ళి అక్కడ పరిశీలించిన తర్వాత ఆల్రెడీ ముందు జరిగిన విషయాలు, ముందు పెట్టిన వీడియో అది. ఈ రోజు కాదు, ఈ రోజు అయితే అక్కడ కార్యకలాపాలు ఏది కూడా జరగటం లేదు. దాని తర్వాత మేమందరూ కూడా కలిసి బిఆర్ నాయుడిని కలవడం జరిగింది. ఆ ఓం ప్రకాష్, మేము ఒక 6-7 మంది కూడా. ప్రభుత్వం తీసుకోవాల్సిందండి. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్, టీటీడీ వరకే పరిమితం అవుతారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మధ్యలో ఆయన ఎందుకు? అదే సార్, అంటే ఇప్పుడు టీటీడీ కూడా అనుమతులను రద్దు చేయొచ్చు. ఎందుకంటే అది టీటీడీ అనుమతి ఇచ్చింది. టీటీడీ కూడా అబ్జెక్షన్ చేస్తే ఇంకొంచెం బాగా గట్టిగా ఉంటది అని చెప్పి ఆలోచనతో చైర్మన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే చైర్మన్ గారు కూడా స్పందించి నేను ఆల్రెడీ బాధ్యతలు తీసుకోక ముందే ఇక్కడ అన్య మతస్థులు కానీ, అన్య మతాలకు సంబంధించినటువంటి వర్కులు కానీ జరగనీయకుండా చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటు మీరు ఇచ్చారు, నేను ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆల్రెడీ వర్క్ అయితే ఆగిపోయింది, అక్కడ లేకుండా చేసే బాధ్యత అయితే
కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది సార్. రైట్. ఒకసారి అరుణ్ గారి దగ్గరికి. అరుణ్ గారు, ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాం, ఇక్కడ ఇతర అన్య మతాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్, హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్ ఇట్లాంటివి ఏమి నడవు అని చెప్పి ఒక బోర్డు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు, నేను టీటీడీని అంటలేదండి, ప్రభుత్వానికి మేజర్ 80% స్టేక్ హోల్డర్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం మాట్లాడదు కదా. ప్రభుత్వం ఎందుకని ఎవరో ఒక సాధువు సన్యాసి వచ్చి చూపించేదాకా మనం మిన్నకున్నట్టు ఎంతవరకు కరెక్ట్?